మేడారం జాతర అంటేనే మాకు స్పెషల్. మేము ఎప్పుడు మేడారం ట్రాక్టర్లోనే పోతాం. కానీ ఈసారి నా షూటింగ్ వల్ల నేను ఒక్కడిని బస్సులో పోవాల్సి వచ్చింది. బస్ స్టాండ్లో అయితే ఫుల్ జనం ఉన్నారు. బస్ స్టాండ్ నుంచి వెళ్ళి మెల్లగా నడుచుకుంటా ఎప్పుడు మేము ఉండే ప్లేస్కి అయితే పోయినా. నేను ఇక మా వాళ్ళని కలుసుకున్నా. మేమందరం పరదాలతో మంచిగా గుడారాలు వేసుకొని ఒకే దగ్గర కలిసి మెలిసి వండుకొని తింటాం. ఇక దేవుడు ఉన్నోళ్ళు పసుపు పెట్టుకొని జంపన్నవాకు పోయి కాసేపు దేవుని తూలి ఇక స్నానం చేసి తల్లులకు తలనీలాలు ఇచ్చేటోళ్ళు మంచిగా గుండు కొట్టించుకుంటారు. ఇక అక్కడి నుంచి వచ్చి ఒక కోడిని కోసుకొని మంచిగా తిని తాగి పండుకుంటాం. ఇక కాసేపు అయినాక మల్లలేసి నైట్ అంతా జాతరలో ఆటలు ఆడి రంగురత్నాలు, ఊయలు, బైక్ రేసులు, బ్రేక్ డ్యాన్సులు ఇవన్నీ ఎక్కి బాగా ఎంజాయ్ చేసి మా గుడాలకు వచ్చి పండుకుంటాం. ఇట్లనే ఒక 2-3 రోజులు మేడారం జాతర అంతా తిరిగి సమ్మక్క తల్లి గద్దెకు వచ్చిన రోజు అర్ధరాత్రి అందరినీ లేపి లైన్లలో నిలబడి సమ్మక్క, సారక్క, పగిడిద్ద, గోవిందరాజులను దర్శించుకుంటాం. మన బంగారాన్ని తల్లులకు సమర్పించి ఇంత గద్దెల దగ్గర ఉన్న బంగారాన్ని తెచ్చుకుంటాం. తెల్లారి జంపన్నవాగుల స్నానం చేసి కోడిని కోసుకొని ఇంత దీని తాగి సాయంత్రం జాతరలో కొనుక్కొని ట్రాక్టర్లో మన సామాన్లన్నీ ఎక్కించుకొని మళ్ళీ తిరిగి ఇంటికి పోతాం. మా సమ్మక్క, సారక్క తల్లులు ఎప్పుడు మాకు మంచిగా చేస్తారు. అమ్మక్క సారక్క తల్లులకే